అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఈ మంది రామారావు గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. కల్కి మూవీకి పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ చూసుకున్నట్టయితే నిజంగా ఒక తెలుగు సినిమా కెపాసిటీ ఏంటో ప్రపంచానికి తెలియజేస్తుంది కల్కి సినిమా. దానికి సంబంధించి సినిమా మొత్తం బాగుంది, నాగశ్వనికి మంచి అప్లాజెస్ వస్తున్నాయి థియేటర్లో అని చెప్తున్నారు. బట్ విజయ్ దేవరకొండ ఎవరైతే ఉన్నారో చేసిన అర్జునుడు పాత్ర ఏదైతే ఉందో దానికి అతను సెట్ అవ్వలేదు, అంటే అర్జున్ రెడ్డి లాగే చేశాడు, అర్జునుడు కాదు అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? మీరు సినిమా చూసారు, మీరు ఎలా విశ్లేషిస్తారు? మొట్టమొదటిసారిగా చెప్పవలసింది, మనకి ఇంతవరకు మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అనుకున్నాం. కానీ నాగ్ అశ్విన్ రాజమౌళిని తలపింపజేశాడు. ఓ రాజమౌళి అయితే ఇలాగే తీసుండేవాడా అనిపించాడు. సో మై ఫస్ట్ చాయిస్ ఈజ్ ఓన్లీ నాగ్ అశ్విన్. ఆయన కాన్సన్ట్రేషన్ ఏం చేశాడంటే కథ చాలా కష్టం. అంటే అక్కడ భారతానికి ఇక్కడ దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం. ఇప్పుడు మీకు ఏమిటంటే కిరీటం ఉందనుకోండి, మకుటం ఉందనుకోండి, మకుటంలో మణిరత్నాలు ఎలా పొదుగుతారో దాన్ని బట్టి అందం వస్తుంది. అవును, అలాగా ఇక్కడ ఈ ఫోకస్ అంతా ఈ ముగ్గురు మీద పెట్టాడు. ఇంకా ముగ్గురు తప్ప మనకి ఇంకెవరు కనిపించరు. రెండోది టెక్నికల్గా మాత్రం చాలా హైఫైలో తీశాడు, రిచ్గా తీసాడు అన్నమాట. ఈ షాట్ ఎలా తీసాడు అని బీయింగ్ టెక్నీషియన్, బీయింగ్ డైరెక్టర్గా కూడా నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ షాట్ అయితే రాజమౌళి ఎలా తీయగలరు, ఇంకొకరు తీయలేరు అనుకున్న సందర్భంలో టెక్నికాలిటీలో మాత్రం వీర విహారం చేశాడు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద స్వామి చేశాడు నాగ్ అశ్విన్. ఇందులో 3 క్యారెక్టర్లు ఉంటాయి, మిగతా క్యారెక్టర్ల గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు, అక్కడ చెప్పుకోవడానికి ఏమి లేదు. కథలో ప్యాడింగ్ పాత్రలుగా ఉన్నాయి. కాదంటే ఈ నాగ్ అశ్విన్ తాలూకు ఆలోచన ఏంటంటే కల్కి 2లో ఈయనకి కొంచెం ఏదైనా ఫోకస్ చేయొచ్చు, కొంచెం కేర్ తీసుకోవచ్చు. ఆయనలో పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది, ఎవరిలో విజయ్ దేవరకొండలో. ఆయన మాడ్యులేషన్ మార్చుకోవడం, సేమ్ ప్రాబ్లమే. అంటే బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోడు బాబు. ఏ పాత్ర చేస్తే ఆ పాత్ర. అర్జునుడు అంటే ఎలా ఉండాలి, ఆయన చాలా సౌమ్యుడు, ఎప్పుడు కృష్ణుడి ముందు ఉండేవాడు కదా. జగద్గురు కృష్ణుడి ముందు కొంచెం వినయంగా ఉండాలి కదా. వినయ సంపద ఉన్నవాడు. విజయుడు అజయుడు కాదు, అంటే దేంట్లోనే సరే విజయం సాధించేవాడు. ఆ బాడీ లాంగ్వేజ్ లో ఆయన దట్ ఈస్ ది అంటే మిస్టేక్ ఆఫ్ ద డైరెక్టర్. ఎందుకంటే ఓవరాల్గా అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్దే. కానీ ఈ ముగ్గురే మనకి ప్రధానం, మిగతా వాళ్ళకి కాదనుకుంటే మాత్రం అది అక్కడ ఆ విషయంలో కొంచెం విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఓకే సార్. సార్ ఒకటి, మీరు చూసారు సినిమా, మిగతా అంతా ఆ 3 పాత్రలు ఏదైతే ఉన్నాయో, ప్రభాస్ అవ్వచ్చు, లేకపోతే అమితాబ్ బచ్చన్, వీళ్ళందరి పాత్రలు చాలా బ్రహ్మాండంగా ఎలివేషన్స్ అలా తీసుకుంది. బట్ అర్జునుడి పాత్రకి విజయ్ దేవరకొండ కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి. ఎవరైతే బాగుంటుంది అంటే ఏం చెప్తారు ఈ మంది రామారావు గారు? ఇప్పుడున్న సమకాలీన ఇప్పుడు యాక్టర్స్లో ఆయన ఒప్పుకోగలిగితే అర్జునుడి పాత్రకి మహేష్ బాబు చాలా బాగుంటాడండి. అద్భుతంగా ఉంటాడు, అద్భుతంగా ఉంటాడు. కొంచెం పొట్టు అయిపోతాడు కానీ తారక చేస్తాడు. కానీ కొంచెం దేవతలంటే ఆజానుభావులు అనుకుంటాం కదా. అందువల్ల ఇప్పుడు ఎన్టీఆర్కి కాంపెన్సేట్ కాదు చాలా మంది అంటారు, కానీ ఎన్టీఆర్ 5 feet 10 inches. ఈయన అంత లేదు కదా, 5'6" ఎంత ఉంటాడు. అది అవుతుంది చాలా ఇబ్బంది. కానీ హైట్ విషయంలో చూసినట్టయితే నెక్స్ట్ మహేష్ బాబు. మహేష్ బాబులో ఏముందంటే ఎంత క్లాస్, ఎంత బాగా చేస్తాడో, మాసు కూడా అంత బాగా చేస్తాడు. ఎగ్జాంపుల్ పోకిరి. అందువల్ల మరి అడిగితే బాగుండేది. అవును, అసలు గెస్ట్ అపీరెన్స్ అదిరిపోయేది, అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేదాం. అర్జునుడి క్యారెక్టర్ మహేష్ బాబు చేసినట్టు. ఎందుకంటే ఆ చేయవలసింది ఎందుకు చేయలేదా అనిపించింది నాకు. ఇంతమంది అప్లికేషన్ తీసుకున్నారు కదా, అదైతే మరి నిజంగా 2 కళ్ళు చాలా సినిమా చూడడానికి. నేను చెప్తున్నాను కదా, కల్కి సినిమా ఇట్ విల్ కలెక్ట్ 1000 crores of rupees. 1000 ఈజీగా వెళ్ళిపోతుంది. తర్వాత నాగ్ అశ్విన్ మాత్రం దిస్ ఇస్ ది సినిమా ఆఫ్ నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ తప్ప ఎవరో కనిపించారు. నాగ్ అశ్విన్ సినిమా అండి ఇది. అంతే, ఎందుకంటే ఆయన మీద మనకి ఏ ఎక్స్పెక్టెన్స్ లేవు. ఒకేసారి ఒక ఎలా ఉంది, ఒక లోకాన్ని, ఒక ప్రపంచాన్ని అంటే విజువలైజ్ చేయగలిగే కెపాసిటీ.
తర్వాత కథ అనుకోవడం కూడా ఇటు కలియుగానికి ముడి పెడుతూ ఎక్కడ మనకి ఏదంటే పొరపాటు చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన రాకుండా కథని ఆ వేగాన్ని కూడా చాలా మీకు ఎక్కడ బోరు కొట్టదు. ఒకటి సింగిల్ ఫ్రేమ్ వేస్ట్ లేదు. మీకు చెప్పినట్టుగా ఇది విజయ్ దేవరకొండ ఎట్లాంటి వాటి మీద మనసు పోదు మనకి. ఓకే, మిగతాదంతా బలంగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి కూడా మేబీ అసలు దాని వైపు కూడా జనం చూసే పరిస్థితి ఉండదు. కానీ కొంతమంది చూసుకున్నట్టయితే దీంట్లో మళ్ళీ తెలంగాణకు సంబంధించిన నటుడు విజయ్ దేవరకొండ మా తెలంగాణ వాళ్ళు ఇట్లాగా ట్రోల్ చేస్తున్నారని కూడా కొంతమంది ప్రాంతీయ అంటే అట్లాగా కొంచెం సోషల్ మీడియాలో కూడా వస్తున్న పరిస్థితి. ఎలా ఏం చెప్తారు మీరు? విజయ్ దేవరకొండ నాకు ఒక విధంగా తెలుసు. వాళ్ళ నాన్నగారు నాకు మంచి ఆత్మీయులు, నన్ను బాగా ఆయన ఇష్టపడే వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ఎక్కువ మాట్లాడుతుంటాను. ఆయన పెర్ఫార్మెన్స్ మీద పెద్ద పట్టు లేదు. ఎందుకంటే సార్ ఆయన కూడా మహానటిలో దుల్కర్ చేసిన పాత్ర ఏదైతే ఉందో అది విజయ్ దేవరకొండతో చేపించాలి అని చెప్పి అనుకున్నారు. మాడ్యులేషన్స్ సంబంధించో లేకపోతే కొంచెం సెటిల్ గా చేయాల్సి వస్తుంది కాబట్టి చేయలేదు. లేదు, పెర్ఫార్మెన్స్ చేయడు, పాత్ర మనకు కనిపించాలి. దుల్కర్ లేకపోతే ఆ సినిమా ఫ్లాప్. దుల్కర్ కాబట్టే మహానటి అరేంజ్కి వెళ్ళింది, లేకపోతే ఫ్లాప్ అది. అప్పుడు ఆ రోజుల్లో జమినీ గణేషన్ని కాదల్ మన్నన్ అని పిలిచేవారు. అంటే ఏంటి? ప్రేమ యువరాజు. కాదల్ మన్న, ప్రేమ రారాజు లేకపోతే యువరాజు ఏదైనా అనుకోవచ్చు. చిన్నోడు కదా అప్పుడు కాదల్ మన్నన్ అని పిలిచేవారు. అందగాడు. అలాగే దుల్కర్ని చూడగానే మనకి నిజమే ఇట్లాంటి వాడిని ప్రేమించవచ్చు అని అనిపిస్తుంది మనకి. అందువల్ల ఈయనకి ఇంకా ఈ పెర్ఫార్మెన్స్ మీద పాత్రలోకి ఇమిడిపోయేలాగా ఆలోచించడం పట్ల ఇంకొంత కావాలి. ఇంకా 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 పరిణితి చెందాలి, తనను తాను మెరుగుపరుచుకోవాలి. ఓకే సార్, ఇంకొకటి సార్ మనం చూసుకున్నట్టయితే కల్కి 2 కూడా చూస్తే 60%, ఈరోజు అశ్విన్ దత్ మాట్లాడుతూ 60% కల్కి 2 కూడా పూర్తయిపోయింది అని చెప్తున్నారు. అంటే ఈ టైంలో పుష్ప 1, పుష్ప 2 నుంచి పుష్ప 2 చేయడానికి అల్లు అర్జున్ ఇన్ని సంవత్సరాలు పడింది. ఆ టైంలో ప్రభాస్ 4 సినిమాలు చేసేసాడు. ఎలా చూస్తారు దీన్ని? పుష్ప 1కి చెప్పాను, కల్కి కూడా చెప్పాను. ఇది 1 కాదు, సినిమా ఆల్మోస్ట్ కల్కి 2 కూడా తయారైపోయింది. అవును, కల్కి 2 మొత్తం తయారైపోయింది. ఇంకా ప్యాచ్ దానికి కొంచెం జాగ్రత్తగా చూసుకొని రివ్యూ చేసుకొని తగిన విధంగా దాన్ని ఫోకస్ చేయడమే తప్ప కల్కి 2 కూడా అయిపోయింది అన్నమాట. ఇది దాడి బాగా కలెక్ట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తారు దాన్ని ఆ వేడి మీద మాట. అది కానీ కల్కి 2కి పుష్ప 2కి మీరు పోల్చొద్దు. పుష్ప 2కి కర్ణుడుకున్న శాపాలు ఉన్నాయి కనుక అంతే కదా. పుష్ప కల్కి అది లేదు కదా, అందరి డార్లింగ్ కల్కి కనుక ఆయనకి ఆటంకాలు ఎక్కువ ఉండవు.